సో హాయ్ ఫ్రెండ్స్, నన్ను బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే రామ్ చరణ్ గారితో సెల్ఫీ దిగినట్టుగా ఒక ఫోటో ఎడిటింగ్ చేసుకుందాము. సో ఎలా చేసుకోవాలి ఏందనేది సింపుల్గా చెబుతాను. సో చూడండి. సో నేనైతే ఎక్కువగా టైంలోకి లేకుండా సింపుల్గా చెబుతాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో మనం ఏం చేయాలంటే మనకి ఇలా వస్తుంది అనమాట. మనకి పిక్ అనేది బ్లర్ వస్తుంది. బ్లర్లో మనం ఏం చేసామంటే కొంచెం ఇది యాడ్ చేసాం. ఒరిజినల్ పిక్ అనేది ఇది ఎంత ఉండాలంటే చూడండి, మనకి ఎన్ని బాగానే ఉండాలి. ఒపాసిటీ మాత్రం 50% ఉండాలి. తర్వాత దీంట్లో ఫ్రమ్ గ్యాలరీలో మనం యాడ్ చేసుకోవాలి పిక్ అనేది. అది ఈ పిక్కే బ్లర్ పిక్, అది కూడా మీకు ఇస్తాను చూడండి. దానికి వచ్చేసరికి ఏంటంటే హ్యూ లెవెల్స్ అనేది 74, కాంట్రాస్ట్ అవి 0, బ్రైట్నెస్ -25 పెట్టుకొని సాచురేషన్ వచ్చేసరికి +45 పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత మన ఫోటో చిన్నగా ఉండాలి. తర్వాత రామ్ చరణ్ గారి ఫోటో పెద్దగా ఉండాలి. ఎందుకంటే రామ్ చరణ్ గారు ముందుంటారు కదా సెల్ఫీ తీసినట్టు. అప్పుడు ఏవద్దంటే బాడీ అన్ని పెద్దగా వస్తాయి అన్నమాట. ముందుంటే వెనకాల ఉంటే ఏవద్దంటే చిన్నగా అవుతుంది మన వెనకాల ఉండేళ్ళకి. అలా తీసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇక్కడ కట్టుకుంటే మనకి ఇక్కడ సేవ్ టు ఇమేజ్ ఉంటుంది. సేవ్ యాజ్ ఏ మన ప్రాజెక్ట్ ఉంటుంది. సో నేను ఇమేజ్ క్లిక్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే స్నాప్షీట్లోకి వెళ్తున్నాను. స్నాప్షీట్లోకి వెళ్తే మనకి ఈ టైప్ వస్తుంది. ప్లస్ బటన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి దీంట్లో మనకి ఏదైనా సరే ఏదైనా తీసుకున్నా పర్లేదు. సో ఇప్పుడు నేను చూడండి దీంట్లోకి వెళ్తున్నాను, రీసెంట్లోకి వెళ్తున్నాను. దీంట్లో మనకి ఇది ఉంటుంది. సో దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే దీన్ని క్రాప్ చేసుకుంటున్నాను. మనకి ఎంత కాలకున్నారో అంత క్రాప్ చేసుకోండి. మన డీపీ సరిపోయేటట్టు క్రాప్ చేసుకోండి. సో క్రాప్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. సో తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనికి ఇంకా మనం దీన్ని ఏమంటారు ఎన్ని యాడ్ చేసుకొని ఎన్ని మనకి ఉంటాయి కదా, ఎట్లనేమంటారు మనకి ట్యూన్ ఇమేజు ఎన్ని యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా టిక్ మార్క్ చేసుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా చేస్తున్నాను. ఇలా నీట్గా చేసుకుంటే తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ తీసుకున్న తర్వాత ఫ్రేమ్స్ అనేది మీరు కంచె పెట్టుకొని అయితే ఒక 15 పెట్టుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. మనకి ఈ టైప్ వస్తుంది చూడండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏ హీరోతో మన సెల్ఫీ దిగుదామో కామెంట్ చేయండి. పక్కాగా నేనైతే ఎడిటింగ్ చేసుకుంటాను. సో పక్కా చేస్తాను. సో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.